కదండి, ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వెందుకు వాళ్ళ గురించి సంభాషిస్తున్నావు? ఈ టైంలో నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే నువ్వు ఆశీర్వదించబడతావు కదా, ఎందుకు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు అని దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తాడు. ఎంతమంది ఈ ప్రేరేపణ కలిగి ఉన్నారు? చేతులెత్తుతారండి. ఎంతమంది ఈ ప్రేరేపణ కలిగి ఉన్నారు? ఎవరికి లేదా? ఎప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించలేదా? ఏమండి, ప్రేరేపించలేదా? దేవుని ఆత్మకు వాత వేయొద్దండి. వాత వేయబడిన మనస్సాక్షితో దేవుని సన్నిధికి రావద్దు ప్రియ దేవుని పిల్లలారా. దేవుని భయముతో రండి. క్రమశిక్షణ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా భయముతో ఉండాలి. మనం దేవుని సన్నిధిలో భక్తితో ఉండాలి, వినయముతో దేవుని పాదముల మీద కూర్చోవాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు గడగడ వణుకుతూ దేవుని సన్నిధికి రా. ఎలా రావాలండి? గడగడ వణుకుతూ దేవుని సన్నిధికి రావాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ప్రిపేర్మెంట్స్ ఉంటుందండి, ఎంత ప్రిపేర్ చేసుకుంటారు. నేను ఆ అధికారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాలి, నేను కూర్చునే విధానం ఇలా ఉండాలి, నేను కట్టుకునే బట్టలు ఇలా ఉండాలి, నేను మాట్లాడే విధానం ఇలా ఉండాలి. లేదా అతని దగ్గర నుంచి నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా క్రమబద్ధంగా నడుచుకోవాలి. ఒక ప్లాన్ తోటి, ఒక ప్రిపేర్ తోటి మనం వెళ్ళి అధికారి దగ్గర కూర్చుంటాం. ఆయన మనిషిడే కదండి, ఆయన మానవుడే కదా. ఒక మానవుడితో మాట్లాడడానికి అంత ప్రిపేరింగ్ ఉంటే, దేవాది దేవుడు, ఈ సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడు, తన స్వరూపమందు తన పోలికతో నిన్ను చేసుకున్నటువంటి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేటువంటి మనము ప్రిపేర్ ఉండవద్దా? క్రమశిక్షణ ఉండవద్దా? మరి మన సిద్ధపాటు అనేటువంటిది ఉండొద్దా? ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇవేమీ లేకుండా మనము దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం.